ఎవరు మౌనంగా ఉన్నా, ఎన్ని నిందలు వేసినా నేను మాత్రం దీన్నంతా తేలిగ్గా తీసుకోను. దుర్గమ్మను చంపారు అంటే దీని వెనుక ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. ఆ జయసింహాన్ని పట్టుకుని వాణ్ణి రోడ్డు మీదకి ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకొస్తే వాడే అసలు నిజం చెప్తాడు. నాన్నా, అసలు ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో నీకు తెలుస్తుందా? ఏంటి నాన్నా, నేనేదో తప్పు చేసినట్టు నువ్వు నన్ను తిడుతున్నావేంటి? అయ్యో, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందమ్మా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు తప్పు చేయవని నాకు తెలుసమ్మా. నువ్వు ఎప్పుడూ గొప్ప పనులు చేస్తావని గర్వపడుతూ ఉంటాను. నా కూతురుగా నిన్ను ఎంతో అభిమానంగా చూసుకుంటాను. కానీ నువ్వు చేసే పనుల వల్ల నువ్వే సమస్యల్లో ఇరుక్కుంటావని నెత్తినెవరో కొట్టుకుని ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు, చివరికి హత్యా నేరం కూడా నీ మీద మోపే స్థాయికి నువ్వు తెచ్చుకున్నావు. అయినా ఇప్పుడు నువ్వు ఏం చేయగలవని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అది నింద అని తెలిసినప్పుడు నిజాన్ని నిరూపించుకోవటం నా మీదున్న బాధ్యత కదా నాన్నా. ఎలా నిరూపిస్తావమ్మా? ఆ జయసింహ వచ్చి చెప్తాడా నేనే చేశాను, జానకి తప్పు లేదు అని? తప్పు చేసినవాడు చెప్పండి నాన్నా, కానీ చెప్పించే ప్రయత్నమైతే చెయ్యాలి కదా. సాక్ష్యం చెప్పటానికి దుర్గమ్మ బతికలేదు. చంపిన జయసింహాన్ని పట్టుకొని 4 తంతే వాడి నిజానికి అక్కుతాడు. తెల్లవారితే ధర్మపీఠమని చెప్పారు. మరి ఆ ధర్మపీఠం ముందు నేను నేరస్తురాలిగా నించోవాలా? నేరం చేసిన వాణ్ణి వదిలేయమంటావా? ఇన్ని రోజులు నేను వీధిలో అడుగు పెడితే అందరూ చేతులెత్తి దండాలు పెట్టేవాళ్ళు, నడిచే దేవుళ్ళ చూసేవారు. కానీ ఈరోజు వాళ్ళ మాటలు విన్నావు కదా, మనం ఊరి నుంచి పారిపోతామట. ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయామో ఎప్పటికైనా నీకు అర్థం కాలేదా? మన ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టకుండా బయట తలుపులకు గడియ పెట్టి మనుషులు కాపలాగా ఉన్నారమ్మా. మన ఇంట్లో మనమే బందీలుగా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో నువ్వు ఇంకా ఏం చేయగలవని మాట్లాడుతున్నావు? అంటే ఇప్పుడు ఏమీ చేయలేమని చేతులు ముడుచుకుని కూర్చోమంటావా? తెల్లవారితే నేనే నేరం చేశానని ధర్మపీఠం ముందు ఏ శిక్ష వేసినా అనుభవించమంటావా? నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటేనే నేను ఊరుకోను. అలాంటిది ఒక మనిషి ప్రాణం పోయింది. దుర్గమ్మని అతి కిరాతకంగా చంపేశారు. దానికి కారణమేంటో, దాని వెనక్కున్న ప్రమాదమేంటో తెలుసుకోకుండా ఎలా ఉండమంటారు నాన్నా? చూడు తల్లి, నువ్వు చిన్నదానివైనా నీ కాళ్ళు పట్టుకొని బ్రతుకులాడతాను. నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతాను. దయచేసి నన్ను అర్థం చేసుకో. పొద్దున్నే అందరికీ సూర్యోదయం జరుగుతుంది, లోకానికి వెలుగు వస్తుంది. కానీ మన కుటుంబానికి మాత్రం చీకటే మిగులుతుంది. నువ్వు నేరస్తురాలుగా తేల్తావు. అందుకే నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండద్దు. ఇప్పుడే ఊరు వదిలి వెళ్ళిపో. ఆ నేరాన్ని నా నెత్తి మీద వేసుకుంటాను. వాళ్ళు విధించే శిక్ష ఏదైనా నేనే అనుభవిస్తాను. దయచేసి నువ్వు మాత్రం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. ఎక్కడో ఒక దగ్గర ప్రశాంతంగా ఉండు. ఎన్నిసార్లు చెప్పిందే చెప్తావు నాన్నా. ఇప్పుడు వెళ్ళిపోయావంటే నిజంగా వాళ్ళన్నట్టు పారిపోవటమే అవుతుంది. అయినా పారిపోవాల్సిన అవసరం మనకే ఉంది. చెయ్యని తప్పుని నువ్వెందుకు నెత్తి మీద వేసుకోవాలి? నిజం నిరూపించే ధైర్యం నాకున్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు నాన్నా? ఏంటి నాన్నా, నాతో ఏదైనా చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావా? నాకు తెలియని రహస్యం ఇంకా ఏదైనా ఉందా? దుర్గమ్మ మరణం వెనుక అలాంటి కారణం ఏదైనా ఉందా? జానకి, నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడటానికి వీల్లేదు.
నేను చెప్పింది మాత్రం నువ్వు చెయ్యాలి అంతే. హలో, ఎవరు? నేనయ్యా రాముల్ని. చెప్పు రాములో. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా. దుర్గమ్మ కొనవుపురితో ఉన్నప్పుడే జానకి అక్కడికి వెళ్ళింది. తన కత్తి తీస్తుండగా చూసి మేమందరము జానకి చేసిందని అరిచాము. చాలా మంచి పని చేశారు. మీ అందరికీ రేపు తగిన బహుమానం నేనిస్తాను. ఇంకొక మాట అయ్యా, అక్కడి నుంచి మీ తమ్ముడు వెళ్ళిపోతున్నప్పుడు జానకి చూసింది. రేయ్! ఏం మాట్లాడుతున్నావురా? అవునయ్యా, జానకి మీ తమ్ముడి గారిని చూసిందంట. అక్కడ అందరి ముందు చెప్పింది. మీ తమ్ముడే దుర్గమ్మని చంపాడని చెప్పింది. అది కాకుండా దుర్గమ్మ జానకికి ఏదో చెప్పిందని అనుమానంగా కూడా ఉంది. ఎందుకైనా మంచిది మీరు జాగ్రత్తగా ఉంటారని అందుకేనయ్యా మీకు ఫోన్ చేశాను. రేయ్! ఈ విషయం చెప్పి మంచి పని చేశావు. ఇంట్లో జానకి దీక్షితులు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేయడం లేదు కదా? లేదండి, ఇంటి చుట్టూ కాపలా ఉన్నాము. లోపలేదో గొడవ జరుగుతున్నట్టుంది. దీక్షితులు గారు గట్టిగట్టిగా అరుస్తున్నారు. జానకి కూడా అరుస్తుంది. మేమెవరూ లోపలికెళ్ళి చూడలేదయ్యా. రేయ్! వాళ్ళ అరుపులతో మనకు పని లేదురా. రేపు ఆర్తనాదాలే వినపడతాయి. జాగ్రత్తగా కాపలా కాయండి. జానకి, నిన్ను ఇరికించాలని మేం ప్రయత్నం చేస్తే నువ్వు నా తమ్ముడిని చూసావా? నువ్వు ఖచ్చితంగా రేపు వాడి పేరు చెప్తావు. ఆ విషయం భార్గవ్ కూడా చెప్పే ఉంటావు. మరి భార్గవ్ ఏంటి ఇక్కడేం మాట్లాడలేదు? అంటే ఇంకేమైనా జరుగుతుందా? దీన్నంత తేలిగ్గా తీసుకోకూడదు. ఏంటనయ్యా, దుర్గమ్మ చచ్చిపోయిందని ఇంట్లో తెలిసిపోయిందా? మంచి మనిషి అయిన దుర్గమ్మను చంపవలసిన అవసరం ఎవరికుంది? ఆ నేరస్తులను పట్టుకుని శిక్ష వెయ్యాలి అని వదినగారు అంటున్నారా? రై! అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే కాలం మనకి బానిసవుతుంది. కానీ మనం ఊహించంది జరిగితే అది చరిత్ర అవుతుంది. ఆ చరిత్రను కూడా తిరగరాసే టాలెంట్ మన దగ్గర ఉంది కదన్నయ్యా. ఈరోజు దుర్గమ్మ ప్రాణం గాల్లో కలిసిపోయింది. తన గొంతులో ఉన్న నిజం కూడా మట్టిలో కలిసిపోయింది. ఇక ఎప్పటికీ ఎవ్వరికీ ఏమీ తెలియదు. ఈ చావును చూసిన దీక్షితులు ఎటువంటి పరిస్థితుల్లోనో తనకి తెలిసిన నిజాన్ని బయటికి చెప్పడు. రై! అవన్నీ తర్వాత. ఏదైనా పని చేస్తే మన చేతికి మట్టి అంటకుండానే కాదు, ఎదుటి వ్యక్తి పూర్తిగా మట్టిలో కలిసిపోయేలా చేయాలి. ఆ దుర్గమ్మని కొన ఊపిరితో వదిలేశావు, అది నీకు తెలుసా? ఏం చేయమంటావనయ్యా? దాన్ని పొడిచి పొడిచి చంపేయాలనుకున్నాను. ప్రాణం పోతుందన్న సమయానికి జానకి వస్తూ కనిపించింది. మరో పక్క నుంచి ఊరోళ్ళు కూడా వచ్చేశారు. అందుకే ఎవరికంటా పడకూడదని మేము అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాం. రై! కానీ నిన్ను ఆ జానకి చూసింది. ఆ దుర్గమ్మ కూడా జానకి ఏదో చెప్పిందని అందరూ అనుకుంటున్నారు. మనం అనుకుంటున్నట్టుగా హత్యా ప్రయత్నం జానకి మీదే పూర్తిగా పడ్డట్టు కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలన్నయ్యా? ఈ పని వెంటనే జరిగిపోవాలి. సరే అన్నయ్య, ఇప్పుడే ఆ పని చేస్తాను. తెల్లారేసరికి అన్నీ జరిగిపోతాయి. ఉంటాను.
అమ్మా జానకి, ఇంటి ముందు కాపలాగా ఉన్న వాళ్లలో ఒకడు టీ తాగడానికి వెళ్ళినట్టున్నాడు. నువ్వు వెనక వైపు నుంచి వెళ్ళిపోమ్మా. ఎక్కడైనా నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. ఇక్కడ పరిస్థితులన్నీ సద్దుమణిగాక మళ్ళీ నేను నిన్నిక్కడికి తీసుకొస్తాను. పారిపోమని చెప్తున్నావా నాన్న? చెయ్యని నేరానికి నువ్వు శిక్ష అనుభవించకూడదని చెప్తున్నానమ్మా. నేను తప్పు చేయలేదని నీకు తెలుసు. నేను ఆ హత్య చేసుండనని వాళ్ళకి తెలుసు. అయినా సరే నా మీద నింద పడింది. ధర్మపీఠం దగ్గరే నా నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటాను. కానీ ఇక్కడి నుంచి మాత్రం నేను వెళ్ళను. అయ్యో తల్లి, నీకు ఏది అర్థం కావట్లేదు. ఎంతసేపు నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావా కానీ ఈ తండ్రి పాత్ర నువ్వు పట్టించుకోవా? మీరు దేనికో భయపడుతున్నారు. నాకేదో జరుగుతుందని కంగారు పడుతున్నారు. కానీ నేను అసలు ఇదంతా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తున్నాను. అది మీకెందుకు అర్థం కావడం లేదు నాన్న? చాలమ్మా, ఇది ఎందుకు జరిగిందో దేనికోసం జరిగిందో నాకు తెలుసు. కానీ ఏంటి నాన్న, నీకు తెలుసా? అంటే దుర్గమ్మని చంపటానికి కారణం ఏంటో నీకు తెలుసా? ఎందుకు చంపారు నాన్న? నాన్న చెప్పు నాన్న. దక్షమ్మ కూతురే జానకి. జానకి జానకి దక్షమ్మకిద్దరు ఆడపిల్లలు పుట్టారు. చెప్పు నాన్న, నీకు తెలుసు అంటున్నావు కదా, అసలు కారణం ఏంటో చెప్పు నాన్న. లేదమ్మా, అది నీకు చెప్పినా అర్థం కాదు. వాళ్ళు దుర్గమ్మ ప్రాణాలు ఎందుకు తీశారు, దానికి కారణం ఎంత బలమైందో మనకు తెలియకపోయినా నీ మీద నింద పడింది కదా. అందుకే నువ్వు శిక్ష అనుభవించకూడదని నిన్ను ఇంతలా ప్రాధాయపడుతున్నాను. అలా అని నేను వెళ్ళిపోతే రేపు నీ పరిస్థితి ఏంటి నాన్న? కూతురిగా నీ నా సంగతి ఆలోచించద్దా? తండ్రిగా నా కోసం నువ్వు ఇంత గొప్పగా ఆలోచించినప్పుడు నా తండ్రి కోసం నేను ఆలోచించకుండా స్వార్థంగా ఎలా వెళ్ళిపోమంటావు? అయినా పెరిగి దానిలాగా చెయ్యని తప్పుగా ఎందుకు పారిపోమంటున్నావు? నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? శ్రీరామచంద్ర ప్రభు, నా కూతురికి ఎలా చెప్పాలి, ఎలా నచ్చ చెప్పాలి? ఏం చేసినా కూడా నా మాట వినడం లేదు. ఎంతలా చెప్తున్నా నా మాట పట్టించుకోవడం లేదు. దయచేసి అర్థం చేసుకోమని నువ్వైనా చెప్పు స్వామి. నువ్వే అర్థం చేసుకున్నా. పారిపోవటం సమస్యకి పరిష్కారం కాదు. మన తప్పు లేదు అని నిరూపించుకున్నప్పుడే మనం నిప్పు అని అందరికీ తెలుస్తుంది. ఆ రోజు అందరూ అవమానించారని నువ్వు బాధపడుతున్నావు కదా. అవమానించిన వాళ్ళే రేపు క్షమాపణ చెప్పి మళ్ళీ నీకు గౌరవం ఇవ్వాలన్నా మన కుటుంబం గురించి ఎవ్వరూ ఇంకొక్క మాట కూడా మాట్లాడకూడదు అన్నా. నేనిక్కడే ఉండాలి. పొద్దున్నే ధర్మపీఠం ముందు నిలబడాలి. ఇందులో ఎలాంటి మార్పు లేదు. నేను ఎక్కడికి వెళ్ళను. డాడ్, ఏంటి డాడీ ఇంత రిలాక్స్డ్గా ఉన్నావు? ఆ జానకి బాబాయ్ని చూసేసిందని తెలిసింది కదా, అయినా నీకు భయం లేదేంటి? కూర్చోమ్మా, కూర్చో. ఎందుకంత భయపడతావు? మనం వేసిన ఉచ్చులో ఆ జానకి ఇరుక్కుంది. ఆ ఉచ్చులోంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు. తను ఏం చెయ్యాలనుకున్నా చెయ్యలేదు. కొన్ని రోజుల్లో జానకి వెళ్లాల్సిందే శ్రీకృష్ణ జన్మస్థానానికే. శ్రీకృష్ణ జన్మస్థలం అంటే? అందుకే పురాణాల మీద అవగాహన ఉండాలి. శ్రీకృష్ణుడు పుట్టింది ఎక్కడ? ఎక్కడా? జైల్లో. అంటే జానకి వెళ్లాల్సింది జైలుకని అర్థం. నిజంగానా డాడ్?
దుర్గమ్మను జానకే చంపేసింది. దుర్గమ్మ 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 అయ్యో దుర్గమ్మ నేను వచ్చేసరికి దుర్గమ్మని ఎవరు కత్తితో పొడి చేశారు. కానీ ఇప్పుడే తెలిసింది కదా మీ కూతురు హత్యలు కూడా చేస్తుందని. నేను దుర్గమ్మని చంపానని వాళ్ళెందుకు నా మీద నింద వేశారు? అసలు జయసింహ దుర్గమ్మని ఎందుకు చంపాడు? నాన్న ఎందుకు అంతలా బాధపడుతున్నారు? శుభము ఎరుగనోళ్ళ బలి కోరతావు. జయ అమ్మా ఏంటమ్మా నేను చేసిన తప్పే ఉంది? అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా. ఒక పెద్ద నేరం చేసినప్పుడు చిన్న సాక్ష్యం కూడా లేకుండా చెయ్యాలి. ఎంత తెలివైన క్రిమినల్ అయినా ఎక్కడో దగ్గర పొరపాటు చేస్తారు. దాన్ని పట్టుకుని ఆ నేరస్తుడు భరతం పడతారు. అందుకే చేసే పని చిత్తశుద్ధితో చెయ్యాలంటారు. అంతా అనుకున్నట్టే జరిగింది, కానీ చివరి నిమిషంలో జానకి కంట్లో పడ్డావు. ఇప్పుడు దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో పొరపాటు లేకుండా చేస్తేనే నీ జీవితానికి గ్రహణం పట్టకుండా ఉంటుంది. లేదంటే తెల్లవారితే లెక్కలు మారిపోతాయి, ఈ నవ్వులు ఆవిరైపోతాయి. ముందెళ్ళి మీ అన్నయ్య చెప్పిన పని చేయి, వెళ్ళు. అలాగేనమ్మా. డాడీ అంతా కరెక్ట్ గానే ఉంది కదా? ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం రాదు కదా? ఈసారి ప్లాన్ పక్కాగా ఉందమ్మా. జానకి తప్పించుకునే పరిస్థితే లేదు. చేప చిక్కాలి అంటే ఎర వేస్తారు, కానీ కాలం కలిసొచ్చినట్టు ఎలాంటి ఎర వేయకుండానే జానకి బందీ అయిపోతుంది. జరిపించవలసిన కథంతా పక్కాగా ఉంది. ఆ జానకిని ఓడించాలన్న నా పగ ఈ రోజుకైనా తీరాలి. ఎందుకంటే ఎన్నిసార్లు దాని మీద పైచే సాధించినా తిరిగి నేను ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాత్రం అలా జరగకూడదు. కాసేపు ఆగమ్మా, జరగబోయేది చూసి నవ్వుకోవచ్చు. నమస్కారం అమ్మా. జానకి, దుర్గమ్మని నువ్వు చంపావని నీ మీద నిందపడింది. అది ప్రత్యక్షంగా చూసిన సాక్షులు ఉన్నారు. వాళ్ళేం చూశారో వాళ్లనే చెప్పమందాం. అసలేం జరిగింది? అమ్మగారు, రంగయ్య మా ఇంటి దగ్గరకొచ్చి దుర్గమ్మ ప్రమాదంలో ఉంది, తన్ని కాపాడాలని మీరే చెప్పారని చెప్పి మమ్మల్ని తీసుకెళ్లారండి. రంగయ్యతో పాటు మేము కూడా దుర్గమ్మ ఇంటికి వెళ్ళామండి. అక్కడ ఇల్లంతా చూసాం. అక్కడ ఏదో గొడవ జరిగినట్టుగా, సామానంతా విసిరేసినట్టుగా పడున్నాయమ్మా. అప్పుడే మాకు అనుమానం వచ్చింది. రంగయ్య చెప్పింది నిజమే, దుర్గమ్మ నిజంగా ప్రమాదంలో ఉందని అర్థమైంది. రంగయ్య మీతో ఈ విషయం చెప్పడానికి వెళ్తాను అని మమ్మల్ని వెతకమన్నాడు. అలా మేము వెతుకుతూ ఉంటే దుర్గమ్మ అరుపులు వినిపించాయి.
మేము పరిగెత్తుకుని వెళ్ళి చూసామండి. దుర్గమ్మ జానకితో ఏదో మాట్లాడుతుంది. జానకి వచ్చింది కదా, కాపాడుతుందేమో అని మేము కొంచెం ముందుకెళ్ళాం. కానీ అప్పటికే జానకి కసి తీరా పొడిచినట్టుంది. ఆ కత్తిని బయటికి తీస్తున్నప్పుడు మేము చూసామమ్మా. జానకి చంపిందని మాకు అర్థమైంది. వెంటనే గట్టిగా అరిచాం. భార్గవ్ బాబు గారు వాళ్ళు అక్కడికి వచ్చారు. విన్నావా? ప్రత్యక్ష సాక్షులు చెప్పిన మాటలు. వాళ్ళు కళ్ళకి కట్టినట్టు నువ్వు చేసింది చెప్తుంటే కాదు అంటావేంటి? చూడండి, నీటిలో మునిగిపోతున్న ఆమెని ఒక వ్యక్తి కాపాడాలని వెళ్తే దూరం నుంచి చూసే వాళ్ళకి ఆమె వెడ పట్టుకుని బయటికి లాగుతున్న మనిషి ఆ వ్యక్తిని చంపుతున్నాడేమో అన్నట్టుంటుంది. అయినా దుర్గమ్మని చంపాల్సిన అవసరం నాకేముంటుంది? ఒక్కసారి ఆలోచిస్తే సమాధానం మీకే దొరుకుతుంది. జానకి, అందరూ నువ్వే దోషివి అంటున్నారు. దానికి నువ్వు చెప్పే సమాధానం ఏమైనా ఉందా? తప్పుని అంగీకరిస్తావా? నేను తప్పే చేయలేదు అని చెప్తున్నప్పుడు మళ్ళీ తప్పుని అంగీకరిస్తావా అని నన్నే అడుగుతున్నారు. ఏంటండి ఇది? దుర్గమ్మని చంపింది నేను కాదు, మీ మరిది జయసింహ.